ఇన్నర్ పొటెన్షియల్ ప్రోగ్రామ్కి నేను హాజరవుతున్నా. నా పేరు చందు. నేను సిద్దిపేట నుంచి వచ్చాను. నేను బేస్తవారం నుంచి ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నా. బేస్త శుక్ర శని వాటికి 3 డేస్లు. అయితే నిన్న ప్రోగ్రాంలో నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. ఎంఎల్ రామ్ది మైండ్ సెట్ గురించి చెప్పిండు. ఏది మనం గోల్ గీసుకొని ఉన్నాము, ఆ గోల్ నుంచి మనం బయట రావాలి ఎలా అనేది ఒకటి బాగా అనిపించింది. ఎలా జీవిస్తున్నాము మనము, ఎలా జీవించాలి ఇప్పుడు అనేది పనిపత్రి మేడంది బాగా అనిపించింది. తర్వాత ఓయూ రామ్ సార్ది బాగా అనిపించింది. తర్వాత ఆనంద్ సార్ది కూడా చాలా బాగా అనిపించింది. ఎట్లా అంటే ఆయనది ఎనర్జీ హై ఫ్రీక్వెన్సీతో ఇచ్చేసిండు. ఒక మామూలుగా కాదు అది. మనం లో ఎనర్జీ ఉంటే హై ఎనర్జీతో ఎలా రావాలి అనేది చాలా బ్రహ్మాండంగా అనిపించింది. అది ఇన్నంతసేపు ధ్యానంలో కూర్చుంటే మనకి ఎంత ఎనర్జీ వస్తుందో అంతకన్నా డబుల్ త్రిబుల్ ఎనర్జీ వచ్చేసిందండి. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు నేను బుధ బేస్త శుక్ర శని 4 రోజులు అన్నిటికన్నా అద్భుతం. నాకు చాలా 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 బాగా అనిపించింది. నిజంగా అది దొరకడం కూడా నా అదృష్టం అనుకున్నా. ఎందుకంటే ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది అసలు నాకు యాక్చువల్గా తెలియదు. దీని వెనుక రూమ్లో నేను ఉంటున్నా. అందులో భాగంగానే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జరుగుతుందని నేను ఇక్కడికి వచ్చినాను. ఇప్పుడు ఇక్కడ జరిగిన ప్రోగ్రామ్ అక్కడ వాళ్ళకు కూడా తెలియదు. నాకు తెలిసింది. నేను దీన్ని వినియోగించుకుంటున్నాను. ధైర్యం కావచ్చు, అడిషనల్గా ఎనర్జీ కావచ్చు, చాలా చాలా బాగా అనిపించింది. ఓకే సార్, ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడుతుంటే కూడా ఇంకా చాలామందికి యూజ్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఇక్కడి నుంచి నేను కూడా యూత్కి ఎక్కువ మోటివేషన్ చేసుకుంటా, వాళ్ళ మైండ్ సెట్ మార్చుకుంటా, అందరినీ ధ్యానంలోకి తీసుకొచ్చి నా లెక్కన ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఎందుకంటే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటివరకు నేను తెలిసింది చాలా అనుకున్నా, కానీ నిన్న చూసిన తర్వాత అసలు నాకేం తెలియదు. అసలు నిన్న స్టార్ట్ అయింది. అసలు నాకేం తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకుంది ఎంతమందికి చెప్పాలి. నా మైండ్ సెట్ కూడా చాలా మారిపోయింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. 100%. ఓకే, ఫుల్ సాటిస్ఫాక్షన్ నేను.